BG3 పత్తితో డేంజర్. అంటే BG3 పత్తితోటి డేంజర్ అనమాట. కలుపు మందును తట్టుకునే విధంగా జన్యు మార్పిడి చేసిన పత్తి రకమే BG3 అనమాట. అంటే కలుపు మందు తట్టుకుని అంటే హెర్బిసైడ్ టాలెంటెడ్ అనమాట. దీన్ని దేశవ్యాప్తంగా అక్రమంగా సాగులో ఉందన్నమాట ఈ BG3 పత్తి. ఇది చాలా డేంజర్. దీనికి ప్రభుత్వ అనుమతి లేదు. గ్లైఫోసేట్ అనే ప్రమాదకం కలుపు మందుని చల్లినా తట్టుకునే విధంగా జన్యు మార్పిడి చేసిన పత్తి పంట అన్నమాట ఇది. గ్లైఫోసేట్ అనే ప్రమాదకరమైన కలుపు మందుని చల్లినా తట్టుకునే విధంగా జన్యు మార్పిడి చేశారనమాట ఈ BG3 అనే పత్తి విత్తనాన్ని. సాధారణంగా BG2 పత్తి రకాలు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. ప్రభుత్వ అనుమతి లేకపోయినా కొంతమంది రైతులకు వ్యాపారులు BG3 పత్తి విత్తనాలు కడుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని అనేకసార్లు అక్రమంగా తరలిస్తున్న క్వింటాల కొద్దీ BG3 పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు కూడా. అందుకని HT పత్తి సాగు వల్ల కలిగే అనర్థాలను మన రైతులకు తెలియాలని గ్లైఫోసేట్ కలుపు మందు, గడ్డి మందు వల్ల క్యాన్సర్ వంటి జబ్బులు రావడంతో పాటు భూమి, నీరు కలుషితం అవుతాయని ఇది ఎందుకు వాడకూడదు అన్నది చెప్తున్నారు అనమాట. BG3కి ప్రభుత్వ అనుమతి లేదు. దేశంలో దీనికి ఈ పంట సాగు చట్టవిరుద్ధం. BG3 పత్తి సాగు గ్లైఫోసేట్ వినియోగం ప్రోత్సహిస్తుంది. ఇది క్యాన్సర్కి కూడా కారణం కావచ్చు. అలాగే నేల ఆరోగ్యంపై, భూసారంపై ప్రతికూల ప్రభావం కూడా చూపుతుంది. నీటిని కలుషితం కూడా చేస్తుంటుంది. జంతువులు, మనుషులు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంటారు అనమాట. అందులో రైతులు అక్రమంగా విత్తనాలను ఉపయోగించడం వలన పంట పోవచ్చు, దిగుబడి నష్టం జరగవచ్చు, ఆదాయం తగ్గిపోవచ్చు. BG3 పత్తి సాగు వల్ల కొన్నాళ్ళు కలుపు మందులు చల్లినా చనిపోయిన మొండి కలుపు మొక్కలు తయారు కావచ్చు అనమాట. ఈ విధంగా అమెరికాలోని గ్లైఫోసేట్ కలుపు మందు కూడా లొంగకుండా పెరుగుతున్న హార్స్ వీడ్ అని ఒక కలుపు మొక్క తయారైంది. మొండి కలుపు మొక్కలు నియంత్రణ చాలా కష్టం. అంటే రైతులు కలుపు మొక్క నియంత్రణ మరింత ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి అనమాట. అందుకని తక్కువ దిగుబడి, పంట నష్టం దారి తీయవచ్చుకోవడం. కాబట్టి BG3 HT పత్తి విత్తనాలను రైతులు దూరంగా ఉంచుకోవాలి. అందుకనే దీని గురించి మన దేశానికి ఎంత నష్టమో చాలామంది చెప్తున్నారు. అందుకనే BG3 పత్తి మనం వాడకూడదు. HT పత్తి గింజల్లో గ్లైఫోసేట్ కలుపు మందుని తట్టుకునే అదనపు జన్యువు ఉందన్నమాట. అందువల్ల ఈ పంటను పొరపాటున సాగు చేసి రైతుల పొలాల్లో కలుపు మొక్క నియంత్రణ కోసం గ్లైఫోసేట్ని గడ్డిని పిచికారీ చేసే ప్రమాదం ఉంది. అయితే గ్లైఫోసేట్ కలుపు మందు క్యాన్సర్కారక ప్రభావం కలిగి ఉందని రైతులు తెలుసుకోవాలి. అంతేకాకుండా పొలాల్లో అనుమతి లేని ఈ పంటను సాగు చేస్తే పరాపర సంబంధం ద్వారా సమీపంలో మొక్కలకు కలుపు మందులు తట్టుకునే జన్యువు వ్యాప్తి చెంది వివిధ రకాల సూపర్ వీడ్ కలుపు మందులకు లొంగని మన్ను మొక్కలు కూడా సృష్టించే రావచ్చు. భారత ప్రభుత్వ ఆమోదం లేని కలుపు మందులను తట్టుకునే లక్షణం కలిగిన జన్యు ఉద్దేశపూర్వకంగానే లేదా అనుద్దేశపూర్వకంగా గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలు, ఏజెన్సీలు మనకు రైతు పొలాల పర్యావరణానికి వీటిని వచ్చేటట్లు చేస్తున్నారు. ఇప్పుడు రైతులు కూడా దీన్ని పండించి సంకర పొలాల్లో చేరి సంకర జాతి రకాలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. అది చాలా ప్రమాదం. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనుమతి లేకుండా ఏదైనా పత్తి విత్తనాలను ఉత్పత్తి చేయడం, అమ్మడం పర్యావరణ రక్షణ చట్టం ప్రకారం చట్టవిరుద్ధం. ఇది GEAC అనుమతి పొందనందున మన దేశంలో అక్రమంగా విక్రయిస్తున్న BG3 పత్తి విత్తన నాణ్యత జాబితాలో లేదు. అంతేకాకుండా పర్యావరణ కలుషితం అవుతుంది. చట్టవిరుద్ధమైన BG3 పత్తి విత్తనాలను చిన్న సన్నకారు పత్తి రైతులు నాశనం చేయడమే కాకుండా దేశంలోని మొత్తం చట్టపరమైన పత్తి విత్తన మార్కెట్ని కూడా పుప్పుగా తయారవుతుంది. అంతేకాకుండా గ్లైఫోసేట్ కలుపు మందును పంటలు వేయని ప్రాంతాల్లో మాత్రమే వాడడానికి చట్టం అనుమతిస్తుంది. అందువల్ల అనుమతి లేని BG3 పత్తి విత్తనాలను పోసి గ్లైఫోసేట్ కలుపు మందులను రైతులు విచ్చేసినట్టుగా పొలాలు పిచికారీ చేస్తే ఇది మనుషులు, జంతువులు ఆరోగ్యంతో పాటు జీవవైవిధ్యానికి, నేల ఆరోగ్యంపై, భూసారంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకని కలుపు మొక్కలు తట్టుకుని ఈ గ్లైఫోసేట్ వాడకూడదు. కానీ అది వాడినా సరే తట్టుకునేటట్లు మన ప్రతివేదన చేశారు. ఇది చాలా ప్రమాదం అనమాట. అందుకని BG3 పత్తి మనం వాడకూడదు. ఎందుకంటే ఈ అన్ని రకాల మందులని తట్టుకుని పత్తి డెవలప్ అయింది అనుకో, భవిష్యత్తులో కొత్త అమెరికాలోని
గ్లైఫోసేట్ కలుపు మందులను కూడా లొంగకుండా పెరుగుతున్న ఆర్స్వీడ్ అనే కొత్త కలుపు మొక్క తయారైంది. అలాగే భారతదేశంలో రకరకాల కొత్త కలుపు మొక్కలు రావచ్చు. అందుకనే BG3 పత్తిని వాడకూడదు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.